హలో ఆల్, వెల్కమ్ టు శరచంద్ర ఐఏఎస్ అకాడమీ. ఇవాళ వీడియోలో వందే మాతరం మూవ్మెంట్ టైం పీరియడ్ లో బిపిన్ చంద్రపాల్ గారు ఆంధ్రాని విజిట్ చేసినప్పుడు జరిగిన సంఘటనల గురించి చూద్దాం. సో బిపిన్ చంద్రపాల్ గారు ఆంధ్రాకి రావడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే ముట్నూరి కృష్ణారావు గారు. ముట్నూరి కృష్ణారావు గారు బిపిన్ చంద్రపాల్ గారిని ఇన్వైట్ చేశారు త్రూ న్యూస్ పేపర్ కృష్ణా పత్రిక ద్వారా ఇన్వైట్ చేశారనమాట. సో కృష్ణా పత్రికకి ఎడిటరే మన ముట్నూరి కృష్ణారావు గారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరి వల్ల బిపిన్ చంద్రపాల్ గారు ఆంధ్రాని టూర్ చేశారు అంటే ముట్నూరి కృష్ణారావు గారి వల్ల అని గుర్తుపెట్టుకోండి. విజయనగరం అండ్ విశాఖపట్నం, ఫస్ట్ విజయనగరం అండ్ విశాఖపట్నానికి వచ్చారు 1907లో ఏప్రిల్ 16th. నెక్స్ట్ కాకినాడని విజిట్ చేశారు. కాకినాడని ఏప్రిల్ 17th విజిట్ చేశారు. నెక్స్ట్ రాజమండ్రి ఏప్రిల్ 19 to 20. సో రాజమండ్రిలో ఏప్రిల్ 19 నుంచి 20th వరకు ఉన్నారనమాట. నెక్స్ట్ విజయవాడలో వచ్చేసి ఏప్రిల్ 24th విజిట్ చేశారు. మచిలీపట్నంలో 25th నుంచి 28th వరకు ఉన్నారు. తిరిగి మేలో వెళ్ళిపోవడం జరిగింది. సో ఇవి ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ గారు విజిట్ చేసిన ప్లేసెస్. సో ఒక్కొక్క ప్లేస్ లో ఏమేమి ఈవెంట్స్ జరిగాయో చూద్దాం. విజయనగరం అండ్ విశాఖపట్నం ఏప్రిల్ 16th విజిట్ చేశారు. సో బిపిన్ చంద్రపాల్ గారు విజయనగరం అండ్ విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఆ మీటింగ్ ని కన్వీన్ చేసింది ఎవరు అంటే భూపతి రాజు గారు. అండ్ బిపిన్ చంద్రపాల్ గారు భూపతి రాజు గారి ఇంట్లోనే స్టే చేయడం జరిగింది విజయనగరం విశాఖపట్నంకి వచ్చినప్పుడు. అవుట్కమ్ ఏంటి ఇక్కడ అంటే నో ఇంపాక్ట్ క్రియేటెడ్ ఆన్ పీపుల్, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మోడరేట్ ఎవరు, లైక్ మోడరేట్ ఎక్స్ట్రీమిస్ట్ గా డివైడ్ అయ్యారు కదా, అందులో మోడరేట్ పర్సన్ బిఎన్ శర్మ ఇక్కడ ఉన్నారు. ఇది ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్. సో ఇక్కడ ఈ కన్వీన్ చేసింది ఎవరు, ఎక్కడ స్టే చేశారు, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాకినాడ. సో కాకినాడనేమో ఏప్రిల్ 17th విజిట్ చేశారు. ఇక్కడ ఈ మీటింగ్ ని కన్వీన్ చేసింది వి పూర్ణయ్య అనే పర్సన్ కన్వీన్ చేశారు మీటింగ్ ని. సో ఎక్కడ స్టే చేశారు బిపిన్ చంద్రపాల్ గారు అంటే పూర్ణయ్య గారి ఇంట్లోనే స్టే చేయడం జరిగింది. సో ఇక్కడ అవుట్కమ్ ఏంటంటే పార్షియల్లీ సక్సెస్ఫుల్. సో ఫస్ట్ విజిట్ చేసిన విజయనగరం అండ్ విశాఖపట్నంలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు, బట్ ఇక్కడ కొద్దిగా సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి కాకినాడ వందే మాతరం రక్షణ లీగ్ అనేది ఫామ్ అయింది. కాకినాడ వందే మాతరం రక్షణ లీగ్ అనేది ఫామ్ అయింది. ఎక్కడ అంటే అది కాకినాడకి విజిట్ చేసినప్పుడు. సో ఇక్కడ బిపిన్ చంద్రపాల్ గారు 2 లెక్చర్స్ ఇచ్చారు. 2 లెక్చర్స్, ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి వేదాంత మీద, సెకండ్ వన్ స్వరాజ్యం మీద. వేదాంత అండ్ స్వరాజ్య ఈ రెండింటి మీద లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి వేదాంత మీద ఇచ్చారు, సెకండ్ లెక్చర్ స్వరాజ్య మీద ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏం చెప్పారు అంటే స్వరాజ్య అనేది నేషనల్ ఐడియాగా ఉండాలి. అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటి, స్వరాజ్యాన్ని సాధించడం. దేని ద్వారా అంటున్నారు, బాయ్కాట్ అనే దాన్ని పెట్టుకొని దీని ద్వారా మనం ఫైనల్ గా స్వరాజ్యాన్ని సాధించాలి అని చెప్పి బిపిన్ చంద్రపాల్ గారు చెప్పడం జరిగింది. సో ఇవి కాకినాడకి విజిట్ చేసినప్పుడు జరిగిన ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో ఎవరు కన్వీన్ చేశారో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇంట్లో స్టే చేశారో గుర్తుపెట్టుకోండి. సో అవుట్కమ్ ఏంటి, ఇక్కడ మనకి కాకినాడ వందే మాతరం రక్షణ లీగ్ అనేది ఫామ్ అయింది. 2 లెక్చర్స్ ఇచ్చారు, వేదాంత మీద ఒక లెక్చర్, స్వరాజ్య మీద ఒక లెక్చర్. సో స్వరాజ్య అనేది మన అల్టిమేట్ నేషనల్ గోల్ గా పెట్టుకోమన్నారు. త్రూ బాయ్కాట్ ద్వారా మనం నేషనల్ ఐడియా ఏంటది, స్వరాజ్యాన్ని సాధించాలి అని చెప్పి. సో నెక్స్ట్ విజిట్ చేసింది రాజమండ్రిలో ఏప్రిల్ 19th and 20th ఇక్కడ ఉన్నారు. సో ఈ ఈవెంట్ ని కన్వీన్ చేసింది ఎవరు, గాడిచల్ల హరిసర్వోత్తమరావు గారు అండ్ బాలభారతి సమితి మెంబర్స్. బాలభారతి సమితిలో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం.
టంగుటూరి శ్రీరాములు, గంటే లక్ష్మణ, చిలకూరి వీరభద్రరావు వీళ్ళున్నారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే కరణం ఆఫ్ రాజమండ్రి, రాజమండ్రిలో కరణమైన గున్నేశ్వరరావు గారు కూడా ఉన్నారనమాట. సో ఈ గున్నేశ్వరరావు గారు ఈ మీటింగ్ ని కన్వీన్ చేయడంలో మేజర్ రోల్ ని ప్లే చేశారు. అండ్ ఎవరింట్లో ఉన్నారంట, మద్దెల్ల సారయ్య ఆర్ సౌరయ్య రెసిడెన్స్ లో. ప్రీవియస్ కాకినాడలో కానీ విజయనగరం, విశాఖపట్నంలో చూస్తే ఎవరైతే కన్వీన్ చేశారో వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. బట్ ఇక్కడ రాజమండ్రిలో అయితే మద్దెల సారయ్య ఆర్ సౌరయ్య ఇంట్లో స్టే చేయడం జరిగింది. అవుట్కమ్ ఏంటి, గ్రాండ్ సక్సెస్ అయింది. ఓకే, ఇక్కడ బిపిన్ చంద్రపాల్ గారు 5 లెక్చర్స్ ఇచ్చారు. వేటి మీద, స్వరాజ్య, స్వదేశీ, బాయ్కాట్, బ్రహ్మ సమాజ్ ఫిలాసఫీ, బ్రహ్మ సమాజ్ మీద అండ్ వందే మాతరం మీద. సో ఈ 5 టాపిక్స్ మీద లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకినాడలో అయితే స్వరాజ్య అండ్ వేదాంత మీద ఇచ్చారనమాట. సో రాజమండ్రి గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కల్చరల్ సెంటర్, ఇది ఆంధ్రాలో కల్చరల్ సిటీ ఆఫ్ ఆంధ్ర అంటాం మనం రాజమండ్రి. ఇక్కడ బిపిన్ చంద్రపాల్ గారు వచ్చినప్పుడు ఆయనకి వెల్కమ్ స్పీచ్ ఇచ్చింది. వెల్కమ్ చెప్పింది ఎవరు అంటే గాడిచల్ల హరిసర్వోత్తమరావు. ఇది గుర్తుపెట్టుకోండి, వెల్కమ్ స్పీచ్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. అండ్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బిపిన్ చంద్రపాల్ గారి స్పీచ్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది. తెలుగు ట్రాన్స్లేషన్ ఎవరు చేశారు, చిలకూరి వీరభద్రారావు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చిలకూరి వీరభద్రారావు. చిలకూరి వీరభద్రారావు గారు తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వెల్కమ్ స్పీచ్ ఇచ్చిందేమో గాడిచల్ల హరిసర్వోత్తమరావు గారు, తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది ఆయన స్పీచ్ ఎవరు అంటే చిలకూరి వీరభద్రరావు గారు. సో ఈయన ఏం రాసా ఇక్కడ ఏం పాడారంటే ఈయన భరతఖండము చక్కని పాడి ఆవు అనే స్పీచ్ ఇచ్చారనమాట. భరతఖండము చక్కని పాడి ఆవు. ఈ పోయిటరీని పాడడం జరిగింది ఈయన. సో భరతఖండము చక్కని పాడి ఆవు అనేది రాసింది ఎవరు అంటే చిలకూరి వీరభద్రరావు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దీన్ని పాడి వినిపించారు అంటే బిపిన్ చంద్రపాల్ గారు వచ్చింది ఎక్కడికి, రాజమండ్రిలో. సో రాజమండ్రిలో ఈయన పాడి వినిపించారు. అందుకే ఈయన ఏమంటారంటే ఫస్ట్ తెలుగు నేషనల్ పోయట్ అంటారు. ఫస్ట్ తెలుగు నేషనల్ పోయట్. అయితే ఫస్ట్ తెలుగు నేషనల్ సాంగ్ ఏంటి, ఫస్ట్ తెలుగు నేషనల్ సాంగ్ వచ్చేసి హిందువులారా ఎన్నాళ్ళీ గతి. హిందువులారా ఎన్నాళ్ళీ గతి. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు గోదావరి స్వదేశీ స్టోర్స్ ని ఓపెన్ చేశారు. ఇది ఇంపార్టెంట్, గోదావరి స్వదేశీ స్టోర్ ని ఓపెన్ చేశారు. అండ్ నేషనల్ స్కూల్ ఇన్ రాజమండ్రి. రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇలా నేషనల్ స్కూల్ ని ఓపెన్ చేసేందుకు ఇందాక చెప్పుకున్నాం కదా, రాజమండ్రి కరణమైన గున్నేశ్వరరావు గారు 1000 రూపీస్ ని డొనేట్ చేశారంట. 1000 రూపీస్ ని డొనేట్ చేశారు. ఎవరికి, నేషనల్ స్కూల్ ఇన్ రాజమండ్రిని ఓపెన్ చేసేందుకు గాను 1000 రూపాయలని విరాళంగా ఇచ్చారు. అండ్ గోదావరి స్వదేశీ స్టోర్ ని కూడా ఓపెన్ చేశారు. ఒకసారి నేషనల్ స్కూల్ ఇన్ రాజమండ్రిలో ఉన్న నేషనల్ స్కూల్ గురించి చూద్దాం. నేషనల్ స్కూల్ ఇన్ రాజమండ్రి.
ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ స్కూల్. ఇది ఇంపార్టెంట్. బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ స్కూల్ కి అఫిలియేషన్ నేషనల్ స్కూల్ ఇన్ రాజమండ్రి అనేది. సో కృత్తి వెంకట్రావు అనే పర్సన్, కృత్తి వెంకట్రావు ఈ స్కూల్ కి ల్యాండ్ ని డొనేట్ చేశారు. డొనేటెడ్ ల్యాండ్ అని ఇందాక చూసాం కదా. కరణం ఆఫ్ రాజమండ్రి గున్నేశ్వరరావు గారు 1000 రూపీస్ ని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి, నేషనల్ స్కూల్ ఇన్ రాజమండ్రి. సో ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ స్కూల్. కృతి వెంకట్రావు అనే పర్సన్ ల్యాండ్ ని డొనేట్ చేశారు. అండ్ గున్నేశ్వరరావు గారు 1000 రూపాయలని విరాళం ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, కౌతు శ్రీరామ శాస్త్రి అనే వ్యక్తి వందే మాతరం సాంగ్ ని పాడడం జరిగింది. సో వందే మాతరం సాంగ్ ని పాడి వినిపించింది ఎవరు అంటే కౌతు శ్రీరామ శాస్త్రి అనే పర్సన్ రాజమండ్రిలో వందే మాతరం సాంగ్ ని పాడి వినిపించారు అని. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ రాజమండ్రి. నెక్స్ట్ విజయవాడకు వచ్చారు. సో విజయవాడలో ఏప్రిల్ 24న విజిట్ చేశారు విజయవాడకి. సో ఇక్కడ కన్వీన్ చేసింది ఎవరు? మునగాల రాజా. స్టేడ్ మునగాల రాజా రెసిడెన్సీ. సో మునగాల రాజా కన్వీన్ చేశారు ఈ మీటింగ్ ని. సో స్టే చేసింది కూడా మునగాల రాజా గారి ఇంట్లోనే. ఇక్కడ కూడా 2 స్పీచెస్ ఇచ్చారు, ఒకటి వేదాంతం మీద, ఇంకొకటి స్వదేశీ మీద. ఓకేనా, వేదాంతం అండ్ స్వదేశీ. సో సేమ్ మనకి కాకినాడలో కూడా వేదాంతం అండ్ స్వదేశీ మీదనే ఆయన స్పీచెస్ ఇవ్వడం జరిగింది. సో ఇది విజయవాడలో జరిగిన థింగ్ అనమాట. నెక్స్ట్ మచిలీపట్నం. సో మచిలీపట్నంలో వచ్చేసి మనకి ఏప్రిల్ 25 నుంచి 28 వరకు ఉన్నారు. సో దీన్ని కన్వీన్ చేసింది ఎవరు? పురాణం వెంకయ్య అండ్ రామదాస్ నాయుడు. పురాణం వెంకయ్య అండ్ రామదాస్ నాయుడు ఎవరింట్లో బస చేశారు? రామదాస్ నాయుడు గారి ఇంట్లో బస చేశారు. స్పీచ్ దేని గురించి ఇచ్చారంట? స్వరాజ్య, స్వదేశీ, బాయ్కాట్, నేషనల్ ఎడ్యుకేషన్. స్వరాజ్య, స్వదేశీ, బాయ్కాట్, నేషనల్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చారు. సో అండ్ లాస్ట్ లెక్చర్ దేని గురించి ఇచ్చారంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మాతృమూర్తి మీద మనకి లెక్చర్ ఇచ్చింది ఎక్కడ అని అడుగుతారు బిపిన్ చంద్రపాల్ గారు మచిలీపట్నంలో. తర్వాత ఆరిజిన్ అండ్ మీనింగ్ ఆఫ్ వందే మాతరం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వందే మాతరంకి ఆరిజిన్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలానే వర్షిప్ ఆఫ్ కాళీ అండ్ దుర్గామాత, కాళీమాతని పూజించడం యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పారు. ఈ 3 థింగ్స్ ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లెక్చర్ దేని మీద ఇచ్చారు? మాతృమూర్తి మీద, వందే మాతరం ఆరిజిన్ అండ్ మీనింగ్ మీద, అండ్ వర్షిప్ ఆఫ్ కాళీమాత అండ్ దుర్గామాత గురించి మీనింగ్ గురించి ఇక్కడ లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మచిలీపట్నంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నమాట. అండ్ బిపిన్ చంద్రపాల్ గారు మచిలీపట్నం కాలేజ్ కి ఈయన ఫౌండేషన్ స్టోన్ వేశారు. వాటి గురించి చూద్దాం ఒకసారి. సో మచిలీపట్నంలో మచిలీపట్నం నేషనల్ కాలేజ్ కి ఫౌండేషన్ స్టోన్ వేశారన్నమాట. ఎప్పుడు 1907లో. ఇదే తర్వాత ఏమైంది? బందర్ నేషనల్ కాలేజ్ గా మారింది. బందర్ నేషనల్ కాలేజ్ 1910లో బందర్ నేషనల్ కాలేజ్ గా మారింది. సో దీనికి ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరంట? కొంపల్లె హనుమంతరావు. ప్రెసిడెంట్ గా కొండా వెంకటప్పయ్య ఉన్నారు. కొండా వెంకటప్పయ్య.
అండ్ ఇక్కడ మనకి స్వరాజ్య సమితి, యంగ్ మెన్స్ స్వరాజ్య సమితి అనేది ఫామ్ అయింది. యంగ్ మెన్స్ స్వరాజ్య సమితి. యంగ్ మెన్ స్వరాజ్య సమితిని కూడా ఫామ్ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీని కూడా ఫామ్ చేశారనమాట. సో ఇది ఎందుకు ఫామ్ చేశారు అంటే, సో నేషనల్ ఎందుకు ఫామ్ చేశారంటే కాలేజ్ అండ్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. సో స్టూడెంట్స్ ని డిటైన్ చేశారు కదా అప్పుడు రాజమండ్రిలో మనకి. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ కాలేజెస్ స్కూల్స్ వీళ్ళే కల్పించాలి అని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీని ఫామ్ చేశారు. యంగ్ మెన్ స్వరాజ్య సమితిని కూడా ఫామ్ చేయడం జరిగింది. సో ఈ మచిలీపట్నం నేషనల్ కాలేజ్ నే ఆంధ్ర జాతీయ కళాశాల అని కూడా అంటారు. ఆంధ్ర జాతీయ కళాశాల. సో మచిలీపట్నంలో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ ఒకసారి చూడండి. మచిలీపట్నంలో పురాణం వెంకయ్య, పూర్ణం వెంకయ్య, రామదాస్ నాయుడు గారు కన్వీన్ చేశారు మీటింగ్ ని. ఎవరింట్లో ఉన్నారంటే రామదాస్ నాయుడు గారి ఇంట్లో ఉన్నారు. స్పీచెస్ అబౌట్ స్వరాజ్య, స్వదేశీ, బాయ్కాట్, నేషనల్ ఎడ్యుకేషన్ ఇది పక్కన పెడితే ఇవి ఇంపార్టెంట్. మాతృమూర్తి మీద లెక్చర్ ఇచ్చారు. వందే మాత్రం ఆరిజిన్ అండ్ దాని మీనింగ్ మీద, అండ్ కాళీ అండ్ దుర్గా మాతని వర్షిప్ చేయడానికి అవసరం ఏంటి అనే దాని మీద ఆయన లెక్చర్స్ ఇచ్చారు. నెక్స్ట్ మచిలీపట్నం నేషనల్ కాలేజ్ కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎప్పుడు 1907 లో. అది 1910 లో ఏమైంది, బందర్ నేషనల్ కాలేజ్ గా అయింది. తర్వాత ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరు అంటే కంపల్ల హనుమంతరావు, ప్రెసిడెంట్ వచ్చేసి కొండా వెంకటప్పయ్య. యంగ్ మెన్ స్వరాజ్య సమితి కూడా ఫామ్ అయింది. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీని ఫామ్ చేశారు, మచిలీపట్నం నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ. సో ఇక్కడ ఏంటి అంటే కాలేజెస్ ని స్కూల్స్ ని ఫామ్ చేయాలి అన్నట్టు. సో ఇది ఓవరాల్ గా మచిలీపట్నం గురించి. సో ఈ వీడియోలో మనం బిపిన్ చంద్రపాల్ గారు విజిట్ చేసిన టౌన్స్ అన్ని కూడా, సిటీస్ అన్ని కూడా చూసాం కదా ఆంధ్రాలో. ఒక్కసారి రివైజ్ చేయండి. బిపిన్ చంద్రపాల్ గారు విజయనగరం, విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఎవరింట్లో ఉన్నారు, భూపతి రాజు రెసిడెన్స్ లో. ఫస్ట్ వన్ వచ్చేసి అసలు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సెకండ్ కాకినాడలో వచ్చారు. సో ఇక్కడ మనకి 2 లెక్చర్స్ ఇచ్చారు. వేటి మీద అంటే వేదాంత అండ్ స్వరాజ్య ఆర్ స్వదేశీ, వీటి మీద లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రాజమండ్రిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. 5 లెక్చర్స్ ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. గున్నేశ్వరరావు గారు 1000 రూపీస్ ని డొనేట్ చేశారు. దేనికోసం, రాజమండ్రి స్కూల్ కోసం. నెక్స్ట్ విజయవాడలో మునగాల రాజా ఇంట్లో స్టే చేశారు. నెక్స్ట్ మచిలీపట్నంలో మనం ఆల్రెడీ చూసాం. మాతృమూర్తి మీద, వందే మాత్రం సాంగ్ ఆరిజిన్ మీద, వీటి మీద లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా బిపిన్ చంద్రపాల్ గారు ఆంధ్రాని విజిట్ చేసినప్పుడు గ్రాండ్ సక్సెస్ఫుల్ అయిన ఏరియాస్ ఏవి, ఆర్ఎల్స్ వందే మాత్రం మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ ఆంధ్రాలో ఎక్కడ చూపించిందంటే మనం చెప్పాల్సింది ఏంటి, రాజమండ్రి అండ్ మచిలీపట్నం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజమండ్రి అండ్ మచిలీపట్నం. రాజమండ్రి అండ్ మచిలీపట్నంలో గ్రేట్ ఇంపాక్ట్ అనేది చూపించింది అనమాట. గ్రేట్ ఇంపాక్ట్. సో ఓవరాల్ గా మనం అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేసాము. ఫర్దర్ వీడియోస్ కోసం శరచంద్ర ఏపీఎస్సి, టీజీపీఎస్సి గ్రూప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.